జాగ్రత్త నీ కుటుంబాన్ని కట్టుకో, జాగ్రత్త నీ కుటుంబాన్ని నువ్వు మలుసుకొని నీ భార్య చెంత నువ్వు కలిసిమెలిసి ఉండి నువ్వు ప్రార్థన చేస్తే నేను జ్ఞాపకం చేసుకునే దేవుడు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అండి. మరి ఎంతమంది ఈ ప్రపంచంలో మరి కుటుంబాలు కోల్పోతున్న వారు ఉన్నారండి, భార్య భర్తలు ఇడిపోయే వారు ఉన్నారు, భార్య భర్తలు దూరంగా బ్రతికే వారు ఉన్నారు. చూడండి, ఒక్క మాటతోనే వారి కుటుంబం మొత్తం కూడా పతనం చేసుకుంటున్నారండి. హల్లెలూయా. సహనముతో ఓర్పుతో భార్య కానీ భర్త కానీ మరి తన కుటుంబంలో ఎన్ని నష్టాలు కలిగినా ఎన్ని బాధలు కలిగినా మరి భర్త మారిపోయినా భార్య మారకపోయినా ఓర్పు చేత ప్రార్థన చేసినప్పుడు ఆ ఫలింపు దేవుడు ఎక్కడికి వెళ్ళదంటున్నాడు అండి. హల్లెలూయా. ఆ ఫలింపు ఎక్కడికి వెళ్ళదంటున్నాడు, అది ఫలిస్తుంది అని చెప్పేసి అంటున్నాడు. మరి యెషయా మొద్దు చిగురించలేదండి, అది మొద్దు మాత్రమే. అది చెట్టుని నరికేసి పక్కన పడిస్తే అది మొద్దు కదండి, దేనికి పనికిరాదు. మరి పొయ్యిలోకి తప్పనిచ్చి అది దేనికి పనికిరాదు. మరి ఆ మొద్దు చిగురించుందంటండి. హల్లెలూయా. నీ ప్రార్థన ఒక దినం చిగురించబోతుంది, నీ ప్రార్థనకు ఒక దినం సమాధానం దేవుడు ఇవ్వబోతున్నాడు.